లోక్సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో ఐఏఎఫ్ కాన్వాయ్పై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 5 జవాన్లకు గాయాలయ్యాయి. ఇందులో చికిత్స పొందుతూ ఓ జవాన్ చనిపోయాడు. లోక్సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. పూంచ్ జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. ఐఏఎఫ్కు చెందిన వాహనంతో పాటు మరో దానిపైన అటాక్ చేశారు. ఈ ఘటనలో 5 జవాన్లకు గాయాలయ్యాయి. వీరిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు అధికారులు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించారు. 2023లో సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి. మరోవైపు పూంచ్ ప్రాంతం అనంతనాగ్, రాజౌరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 6వ విడతలో భాగంగా మే 25న ఇక్కడ పోలింగ్ జరగనుంది.